ఆస్కార్ బరిలో మన దేశం తరపున సగర్వంగా నామినేషన్ దక్కించుకున్న ఈ బుల్లి చిత్రం ఇప్పుడు స్ట్రీమింగ్ యాప్లో సందడి చేయడానికి సిద్ధమైపోయిందట. దాంతో ఆస్కార్ రేంజ్కి వెళ్ళిన షార్ట్ ఫిలిం కథ ఏమై ఉంటుందా, ఎలా ఉంటుందా అన్న ఆసక్తితో ఇప్పటి నుంచే చూడటానికి సిద్ధమైపోతున్నారట మూవీ లవర్స్. అనూజ ఈ ఏడాది జరగబోతున్న 97వ ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి చోటు దక్కించుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. విషయంలోకెళ్తే బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అనూజ అనే ఈ చిత్రం ఆస్కార్కి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, గునీత్ మోంగా కలిసి నిర్మించారు. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే 9 ఏళ్ల బాలిక జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిల్మ్కి ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 5న ఓటీటీలోకి వస్తోందని, అందుకు నెట్ఫ్లిక్స్ వేదిక కాబోతోందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఈ మూవీ గురించి ప్రియాంక చోప్రా స్పందిస్తూ జీవిత గమనాన్ని మార్చే సినిమాగా ఈ మూవీ అందరినీ కూడా మెప్పిస్తుందని అన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టులో భాగస్వామ్యమైనందుకు గర్వంగా ఉందని చెప్పారు. చూడాలి మరి అంతర్జాతీయ స్థాయిలో అలరించిన ఈ బుల్లి సినిమా మన వాళ్ళని ఎలా మెప్పిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.